హలో సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు మనం యాక్షన్ థ్రిల్లర్తో వచ్చిన డామినిక్ అనే మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఒక కొలంబియన్ ప్రొడక్షన్లో వచ్చిన 2024 డిసెంబర్ 5th అయితే రిలీజ్ అయింది. మరి ఇది ఒక మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా చూద్దాం. ఈ డామినిక్ని డైరెక్టర్ మైకెల్ ఎస్ అండ్ ఓబ్జా గారి డైరెక్షన్లో అయితే సినిమా అయితే వచ్చింది. మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఒక్సానా తన ఇందులో డామినిక్ అయితే యాక్ట్ చేసింది అనమాట. ఇందులో తన క్యారెక్టర్ ఏంటంటే ఎక్స్ అసాసిన్ అనమాట. యుక్రెయిన్ నుండి మన కొలంబియాకి వచ్చి తన కోస్టల్ ఏరియాలో పాస్ట్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే అక్కడ కొన్ని కరెక్టెడ్ పోలీసులు క్రిమినల్స్ నుండి తన జర్నీ ఎలా ఉంటుంది, ఎలా అవుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా చాలా బాగా చూపించారు. ఈ స్టోరీలో డామినిక్ ఒక లోకల్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం కోసం లోకల్ క్రిమినల్స్తో ఎదురు నిలబడుతుంది అనమాట. వాళ్ళకి ఆ టైంలో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇంటెన్సివ్ యాక్షన్ సీక్వెన్స్ లిటరల్లీ చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ కొలంబియాలో రీజియన్స్ని కోస్టల్స్ని చాలా బాగా క్యాప్చర్ చేసి చూపించారని చెప్పాలి. లిటరల్లీ చెప్పాలంటే విజువల్స్ చాలా ఆథెంటిక్గా ఉన్నాయి. ఒక్సానా పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా అయితే ఉందని చెప్పాలి. లిటరల్లీ చెప్పాలంటే డామినిక్ క్యారెక్టర్లో ఎమోషనల్ డెప్త్ని చాలా బాగా పోర్ట్రేట్ చేసిందని చెప్పాలి. ఈ సినిమాలో సస్పెన్స్తో ప్రిడిక్టబుల్ కాకుండా యాక్షన్ లవర్స్కి మస్ట్ వాచ్ అని చెప్పాలి. పాస్ట్ బేస్డ్ స్టోరీ, ఒక్సానా పర్ఫార్మెన్స్ చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. లిటరల్లీ చెప్పాలంటే బుల్లెట్స్, కరప్షన్, మాఫియా బ్యాక్డ్రాప్లో డామినిక్ అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఓవరాల్గా డామినిక్ ఒక ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాలి. లిటరలీ చెప్పాలంటే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పాలి. లిటరలీ చెప్పాలంటే ఇంటెన్సివ్ యాక్షన్ ఫైట్స్ లవర్స్కి మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ పక్కన ఇస్తాను, చూసేయండి. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలాగే నా రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అన్నీ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.